బిగ్ బాస్ 7 ద్వారా చాలా మంది కంటెస్టెంట్స్ మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే కొంతమంది కంటెస్టెంట్స్ అయితే వాళ్ళ పరువు మొత్తం తీసుకున్నారు. మొత్తానికి బిగ్ బాస్ 7 కొందరి జీవితాన్ని మలుపు తిప్పితే మాత్రం కొందరి జీవితాన్ని మాత్రం ఉల్టా పల్టా చేసేసింది. నిజంగానే బిగ్ బాస్ 7 నాగార్జున గారు చెప్పినట్టే హౌస్ లో ఉల్టా పల్టా ఏమో కానీ బయటికి వచ్చిన తర్వాత మాత్రం కొందరికి ఉల్టా పల్టే అని చెప్పవచ్చు. బిగ్ బాస్ 7 లో అందరి మనసు గెలుచుకున్న మరొక కంటెస్టెంట్ అశ్విని. హౌస్ లో కొన్నాళ్ళే ఉన్నా సరే కానీ అందరితో మంచిగా ఉన్నది అశ్విని. ముఖ్యంగా శివాజీ గారితో, బోలేతో, ప్రశాంత్ తో ఇలా ప్రతి ఒక్కరితో మంచి పేరు తెచ్చుకుంది అశ్విని. స్టార్టింగ్ లో కొంచెం అశ్విని కావాలనే అవతలి వ్యక్తుల్ని బ్యాట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనే విమర్శలు ఎదుర్కొంది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అలాంటి మిస్టేక్స్ ఏం చేయకుండా అందరితో మంచిగా ఉండడానికి ప్రయత్నాలు చేసింది. స్టార్టింగ్ లో అయితే అమ్మాయిలే నా పైన కోపడ్డారు, ఎందుకో వాళ్ళకంటే అందంగా ఉన్నానేమో అంటూ హౌస్ లో కొందరు అమ్మాయిల్ని బ్యాట్ చేసే ప్రయత్నాలు చేసినట్టు కనిపించింది. కానీ తను మాట్లాడుతున్న మాటలు కావచ్చు, తను చేస్తున్న బిహేవ్ కావచ్చు జనాల్ని బాగా ఆకట్టుకుంది. హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత అశ్విని మరింత ఫేమస్ గా మారిపోయింది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ విషయంలో ఎప్పుడైతే పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడో ఆ సందర్భంలో కేవలం కొంతమంది మాత్రమే పల్లవి ప్రశాంత్ కి మద్దతుగా నిలిచారు. అందులో అశ్విని కూడా ఒకరు. అశ్విని బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన సందర్భంలో ఆమెపై ఎగపడ్డారు ఫ్యాన్స్. ఆమె ఆ కార్ అద్దాలు సైతం పలగొట్టారు. అందులో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే నా కార్ అద్దాలు పలగొట్టారు అని కొంతమంది కంప్లైంట్ ఇయ్యగా అశ్విని మాత్రం లేదు, ప్రశాంత్కి ఏ సంబంధం లేదు, అతనికి ఏం తెలీదు, పాపం చాలా మంచి కుర్రాడు అంటూ పల్లవి ప్రశాంత్ ను వెనుకేసుకు వచ్చింది అశ్విని. ఇక హౌస్ లో బోలేతో ఉన్న ఫ్రెండ్షిప్ జనాలకు బాగా కనెక్ట్ అయిపోయింది. హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా బోలేతో సరదాగా గడిపారు అశ్విని. బిగ్ బాస్ ద్వారా మంచి పేరు తెచ్చుకుంది అశ్విని. అయితే తాజాగా అశ్వినికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి అని ఒక యాంకర్ అడగగా నేను ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నాను, చాలా ప్రపోజల్స్ వచ్చాయి కానీ వేటిని యాక్సెప్ట్ చేయలేదు, చాలా మందికి నేను నచ్చుతున్నాను కానీ అవి యాక్సెప్ట్ చేయాలంటే నాకు కూడా వాళ్ళు నచ్చాలి కదా, నాకు అబ్బాయి అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఎలాంటి కోరికలు లేవు, అబ్బాయి నల్లగా ఉన్నా సరే ఎంత గలీజ్ గా ఉన్నా సరే కానీ మనసు మాత్రం మంచిదై ఉండాలి అంటూ అశ్విని చెప్పిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మొత్తానికి బిగ్ బాస్ ద్వారా అశ్విని ఒక సెలబ్రిటీగా మారిపోయింది.